Hello guys, welcome back to my channel Tharani Official. For more interesting videos, please do subscribe and click the bell icon. ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండలు ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా దేవుడికి ప్రసాదంగా పెడతారు. అండ్ ఇది పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్గా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని అది వాటర్లో నానబెట్టి 4 hours వరకు సోక్ చేసుకొని ఉంచాలన్నమాట. సో దట్ మనకి తడి బియ్యం చేసుకోవడానికి ఇలా ప్రాసెస్ అనమాట. పొడి బియ్యం ఉంటే బియ్యం పిండి తీసుకోవచ్చు. 4 hours అయిన తర్వాత ఇలా బియ్యం అనేది కడిగేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ బియ్యం మొత్తం కూడా వేసుకొని పిండిలాగా చేసుకోవాలి. సో దట్ మనకి పాల ఉండలు ప్రిపరేషన్కి కావాల్సిన పిండి అనేది రెడీ అవుతుంది. పొడి బియ్యం ఉంటే ఈ ప్లేస్లో మీరు పొడి బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిని ఒకసారి ఇలా చేత్తో బాగా కలుపుకొని నెక్స్ట్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో జల్లెడ పట్టుకోవాలి. లేదంటే ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది, దాంతో అయినా కానీ పిండిని మొత్తం జల్లెడ చేసుకోవాలన్నమాట. సో మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇదైతే 1 cup వరకు వస్తుంది ఈ పిండి. అందులోని ఒక 3 spoons పక్కన పెట్టేసుకోవాలి. అది మనం తర్వాత యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ఒక తప్పేల పెట్టుకోండి. అందులోని 1.5 cup వాటర్ అయితే వేయాలి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ మరగాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మనం గ్లాస్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకో తర్వాత చెప్తా. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని 1 cup ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఇలా ఒక కర్రతోని కానీ లేదంటే గరిటెతో కానీ మనం పిండిని బాగా కలపాలన్నమాట. ఉండలు కట్టకుండా పిండి అనేది మగ్గించాలి. ఈ ప్రాసెస్కి ఒక 5 minutes టైం అయితే పడుతుంది. ఇలా మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టి అందులోని 1 tablespoon ఘీ యాడ్ చేసి అందులోని జీడిపప్పు వేయాలి. జీడిపప్పు వేసి ఆ నెయ్యిలో బాగా వేగించేసి అది సైడ్న ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్లోని 1 cup కోకోనట్ పీసెస్ ఉంటాయి కదా, అవి కొబ్బరి ముక్కలు కట్ చేసేసి ఒక్క 2 minutes అలా ఒక్కసారి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ దెన్ ముందుగా పిండి మగ్గించుకున్నాం కదా, అది చల్లగా అయింది కదా, దాన్ని ఆ వాటర్ ఉంది కదా ముందుగా తీసాము, ఆ వాటర్లో చేయి ముంచుకొని ఆ పిండి అనేది మెత్తగా చేయాలి. అంటే ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తూ ఉండ్రాలు అనేవి చుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం ప్రాసెస్ ఆ పిండి అంతా కూడా ఇలా ఉండల్లాగా చుట్టుకుంటే మనకి పాలుండలు చేయడానికి ఉండలు రెడీ అవుతాయి. ఇలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక తపేల పెట్టుకొని అందులోని 1.5 cup వాటర్ వేయాలి. అందులోని 1 cup షుగర్ వేయాలి. అండ్ ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ఆ పంచదార మొత్తం కరిగేటట్టు వాటర్ మరగాలి. ఈలోపు 1 cup మిల్క్లోని మనం 3 tablespoon ముందుగా ఉంచుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని వేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అండ్ దెన్ చూడండి, ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పాల ఉండలు ఉంటాయి కదా, అవే వేయాలన్నమాట. ఇవి వేసాక ఇలా హైలోనే ఉంచి ఉడుకు వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్కి ఒక 5 minutes పడుతుంది. ఇలా ఉడికొచ్చినప్పుడు సిమ్లో పెట్టి ఇంకొక 5 minutes అలా ఉడికించుకుంటే ఒక్క స్పూన్తోని మనం అలా చెక్ చేయొచ్చు అది ఉడికిందా లేదా అనేది. ఒక స్పూన్తోని ఒక ఉండని ఇలా తీసి మధ్యలోని హాఫ్గా కట్ చేయండి. హాఫ్ కూడా మంచిగా కట్ అయితే ఆ ఉండ అనేది బాగా ఉడికినట్టు. సో ఇలాంటి టైంలోని మనం ముందుగా ఉంచుకున్న పాలు పిండి మిశ్రమం ఉంది కదా, అది వేసి సిమ్లోనే పెట్టి ఒక 2 to 3 minutes వరకు అలా మరిగించిన తర్వాత ఫైనల్గా ఈ స్టేజ్కి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఉడుకుతుంది కదా, మీదకి తేలుతున్నాయి కదా, ఇలా వచ్చినప్పుడు మనం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది మనం వేసేయాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అండ్ ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
అండ్ మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ పాల ఉండలు రెడీ అయిపోయినట్టే. ఈ వినాయక చవితికి ఇది చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టండి. పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ విషయంలో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.